నమస్తే, వెల్కమ్ టు కేఎన్టీవీ. దేశ భవిష్యత్తును మార్చే పరీక్షలోనే అవినీతి జరిగితే విద్యార్థులు ఎవరిని నమ్మాలి? ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు తినాలా? న్యాయం అడిగితే దేశ ద్రోహులుగా ముద్ర వేయాలా? ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఒకే ఒక అంశం నీట్ పేపర్ లీక్ వివాదం. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన వివాదం కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం. ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఎలా దేశవ్యాప్త ఉద్యమంగా మారింది, ఎందుకు పార్లమెంటు స్తంభించింది అన్నది ఒక్కసారి మనం చూద్దాం. నీట్ యూజీ 2026 పరీక్ష జరిగిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఒక పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం అనేది కేవలం మార్కులకు సంబంధించిన విషయం కాదు, అది లక్షలాది కుటుంబాల కలలకు సంబంధించిన విషయం. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలు కాకుండా యువతే ముందుకొచ్చింది. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ యువజన ఉద్యమం ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. మొదట శాంతియుతంగా తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేదా ఆయనను తప్పించాలి, పోటీ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలి, విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించాలి. గత 31 రోజులుగా జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు, యువత శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల ఆధారంగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని సిజేపీ నాయకత్వం చెబుతుంది. అయితే ఉద్యమం ఉధృతం కావడంతో జూలై 20న పార్లమెంటు మార్చికి పిలుపునిచ్చారు. వేలాది మంది విద్యార్థులు, యువత ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ చార్జ్ జరిగిందని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారని కూడా చెబుతున్నారు. ఇక్కడ మనం రాజకీయాలను పక్కన పెడితే ఒక ప్రశ్న మాత్రం అడగాల్సిందే. చేతిలో పెన్ను ఉండాల్సిన విద్యార్థులు ఎందుకు రోడ్లపైకి రావాల్సి వచ్చింది? ప్రభుత్వం ముందే విద్యార్థులతో మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, నిరసన వేదికలను పోలీసులు తొలగించారు. కానీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. తగ్గేదే లేదు అంటూ మరోసారి జంతర్ మంతర్కు చేరుకొని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రభుత్వం తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అహంకారాన్ని పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తును గురించి ఆలోచించాలని కోరుతున్నారు. తమ ఉద్యమం రాజకీయాలకు సంబంధించింది కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ప్రారంభించాయి. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీలు పార్లమెంటులో నీట్ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడి నుంచే ఈ వివాదం పార్లమెంటుకు చేరుకుంది. లోక్సభలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రి రాజీనామా చేసిన తర్వాతే చర్చ జరగాలని పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం నీట్ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు ప్రధానమంత్రి నివాసం వద్ద ధర్నాకు దిగారు. అనంతరం వారిని పోలీసులైతే అదుపులోకి కూడా తీసుకున్నారు. విడుదల అనంతరం రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ముందు 5 కీలక డిమాండ్లను ఉంచారు.
ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని, విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పాలని పార్లమెంట్లో నీట్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇక పార్లమెంట్లో మరోవైపు ప్రతిపక్షాలు నల్ల దుస్తులు ధరించి నిరసనలు కూడా చేపట్టాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశాయి. దేశవ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తుంది. ఒక పరీక్షలో పేపర్ లీక్ జరిగిందనే ఆరోపణలు వస్తే దానికి బాధ్యత ఎవరు వహించాలి? లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలస్యంగా స్పందిస్తుంది? విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెట్టడం, లాఠీ చార్జీ చేయడం ప్రజాస్వామ్యమా? ఇక్కడ నేను రాజకీయాలను పక్కన పెట్టి ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఉద్యమంలో గెలవాల్సింది ఏ రాజకీయ పార్టీ కాదు, గెలవాల్సింది విద్యార్థుల భవిష్యత్తు. ప్రభుత్వం గెలవడం ముఖ్యం కాదు, ప్రతిపక్షం గెలవడం కూడా ముఖ్యం కాదు. దేశంలో పోటీ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి న్యాయం జరగడం ముఖ్యం. ఎందుకంటే ఈరోజు నీటి గురించి మాట్లాడుతున్నాం. రేపు ఇదే పరిస్థితి మరో పరీక్షకు వస్తే ఇంకెంతమంది విద్యార్థులు రోడ్లపైకి రావాలి? ఇంకెన్ని పార్లమెంటు సమావేశాలు స్తంభించాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు. విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం రాజకీయాలు కాదు. ఈ దేశంలో ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలని అడగడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు. లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ అడుగుతున్నది ఒకటే, మా భవిష్యత్తును కాపాడండి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వమే. నీట్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ పోరాటం ఏ పార్టీది కాదు. ఇది భారతదేశ విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం.